దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాటి టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం భారతదేశంలో పౌర సమాజం, పరిణామక్రమం, సమస్యలు. రాజనీతి శాస్త్ర పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి 2 రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. ప్రొఫెసర్ జాడి ముసలయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మరియు శ్రీ పి వెంకటరమణ, రాజనీతి శాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేవెళ్ళ. ఈ అంశంపై చర్చ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 40 నిమిషాలు చర్చ కొనసాగుతుంది. ఈ చర్చపై వచ్చే ప్రశ్నలకు చివరి 20 నిమిషాలు సమాధానాలు ఉంటాయి. మీ ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ 04027031431 04027031432 04027031433. భారతదేశంలో పౌర సమాజం, పరిణామక్రమం, సమస్యలు. మధ్యయుగాలలో ఆర్థిక వ్యవస్థపై రాజ్యానికి యూరప్లో విస్తృతమైన అదుపు ఉండేది. ఆర్థిక వ్యవస్థపై రాజ్యం జోక్యాన్ని నిరసిస్తూ జరిగిన తిరుగుబాటు ఆధునిక వ్యవస్థ రూపొందటానికి దోహదం చేసింది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రారంభ దశలోనే ఈ పౌర సమాజం అనేటువంటి భావన ఏర్పడింది. పౌర సమాజాన్ని వివిధ రకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. యూరోప్లో అక్కడ ఆధునికత ఏర్పడిన క్రమంలో వచ్చినటువంటిది. ఆసియన్ దేశాలలో ఎక్కువగా ఇటీవల ఇది అభివృద్ధి చెందుతూ వస్తున్నది. అంటే సామాజిక జీవితంలో రాజకీయ సమాజం కానిదంతా పౌర సమాజమే. అంటే రాజ్యం కానిదంతా సామాజిక జీవితాన్ని పౌర సమాజంగా చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశంలో పౌర సమాజం రాకుండా కులం, మతం మాత్రమే అడ్డుకున్నదని, రాజ్యం మాత్రం కాదని అంబేద్కర్ చెప్పడం జరిగింది. అంటే ఆధునికత కలిగినటువంటి జాతిని నిర్మించడానికి పౌర సమాజం తప్పనిసరి అయినటువంటి విషయాన్ని అంబేద్కర్ చెప్పడం జరిగింది. ముందుగా రమణ గారు, పౌర సమాజం అనే భావన ఎప్పుడు ఏర్పడింది? దానికి గల తాత్విక పునాది ఏంటితో వివరిస్తారా? నిజానికి రాజనీతి శాస్త్రంలో పౌర సమాజం అనే భావన పైన ఇటీవల కాలంలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఈ భావన గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా వారి అభిప్రాయాలు తెలియజేయటం అనేది జరుగుతూనే ఉంది.
ప్రధానంగా ఆధునిక యుగంలో మనము సాంస్కృతిక పునరుజ్జీవనము, మత సంస్కరణోద్యమము, అదేవిధంగా పారిశ్రామిక విప్లవము, వీటన్నింటి పరిణామాల ఫలితంగా పౌర సమాజం అనేది ఏర్పడింది, పాశ్చాత్య దేశాల్లో ఏర్పడుతూ వచ్చింది అని చెప్తాం. నిజానికి ఆ తరువాత కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మూడవ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆసియా ఖండం దేశాలు, ఆఫ్రికా ఖండం దేశాలు, దక్షిణ అమెరికా ఖండం దేశాలు, ఇవన్నీ కూడా మరి వలసవాదాన్ని అంతం చేసుకుని కొత్త కొత్త రాజ్యాంగాలతో ప్రభుత్వాలను ఏర్పరచుకుని పౌర సమాజం ఏర్పరచుకునే దిశగా పయనించడం అనేది మనకు జరుగుతుంది. అసలు పౌర సమాజం అంటే ఏమిటి అనేది కనుక మనం అర్థం చేసుకుంటే, పౌర సమాజం అంటే ఏదైనా ఒక సమాజం శాసనబద్ధమైన ప్రభుత్వాన్ని కలిగి ఉండి, ప్రజలు హక్కులు స్వేచ్ఛల పట్ల చైతన్యాన్ని కలిగి ఉండి, రాజ్యం యొక్క నిరంకుశాధికారాన్ని అంగీకరించకుండా తను స్వయం నిర్ణయాధికారంతో, స్వయం సేవతో సాధికారతను కలిగి ఉండే సమాజం ఏదైతే ఉందో దాన్నే మనం పౌర సమాజంగా మనం పేర్కొంటాం. దీంట్లో అనేక అంశాలు అంతర్భాగంగా ఉంటాయి. ఒకటి, శాసనబద్ధమైన ప్రభుత్వం కలిగి ఉంటాం. రెండోది, ప్రజల హక్కులు స్వేచ్ఛల పట్ల చైతన్యం కలిగి ఉంటాం. మూడోది, రాజ్యం నిరంకుశాధికారంగా మారకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. నాలుగోది, వాలంటరిజం అనే పేరుతోటి తమకు తామే సేవ చేసుకుని సహాయం చేసుకునే పరిస్థితిని కలిగి ఉండే సమాజం. ఈ విధంగా పౌర సమాజం అనేది దాని యొక్క అర్థం అనేది 20వ శతాబ్దంలో ఇంత విస్తృతంగా ఉన్నప్పటికీ కూడా దీని అర్థం అనేది మనం ప్రాచీన యుగం నుంచి పరిశీలిస్తే వివిధ రకాలుగా మారుతూ వచ్చింది. ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త, అదేవిధంగా మనకు రోమన్ శాస్త్రవేత్త సిసిరో అనేవారు ఈ పౌర సమాజం అనే పదాన్ని ఉపయోగించారు. వారి అర్థంలో ప్రజలు శాసనబద్ధమైన ప్రభుత్వాన్ని కలిగి ఉండి నాగరికత విలువలతో జీవించడం అనేది ఏదైతే ఉందో దాన్నే పౌర సమాజం అని చెప్పారు. ఆ తర్వాత 17వ శతాబ్దానికి వచ్చేటప్పటికి మనకు సామాజిక ఒడంబడిక శాస్త్రవేత్తలు జాన్ లాక్, రూసో అనే ఇద్దరు పౌర సమాజం అనే భావనను బాగా విస్తృతంగా ఉపయోగించారు. వీరి అభిప్రాయంలో ప్రజలు రాజ్యాన్ని ఏర్పరచుకునే క్రమంలో ప్రాకృతిక వ్యవస్థకు స్వస్తి చెప్పి తమ యొక్క సహజ హక్కులైన జీవించే హక్కు, ప్రాణరక్షణ హక్కు, ఆస్తి హక్కు, వీటిని రక్షించుకోవటం కోసం ఏర్పరచుకున్న ఒక వ్యవస్థగా ఈ పౌర సమాజం అనే దాన్ని చెప్పారు. అంటే వారు రాజ్యము, పౌర సమాజం అనే పదాల మధ్య అంతరాన్ని గ్రహించలేకపోయారు. రాజ్యం అనే పదానికి పర్యాయపదంగా పౌర సమాజం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. నిజానికి రూసో కూడా ఇదే క్రమంలో ఆయన రాజ్యము, పౌర సమాజము అనే రెండు పదాలను ఒకదానికొకటి ఇంటర్చేంజబుల్గా వాడటం అనేది జరిగింది. రూసో అభిప్రాయంలో ప్రజలు సహజమైన భిన్నత్వాలు కలిగి ఉన్నప్పటికీ కూడా శాసనబద్ధమైన ప్రభుత్వంతో సమానత్వాన్ని సాధించుకునే దిశగా ఏర్పరచుకునే ఏర్పాటు ఏదైతే ఉందో దాన్నే ఆయన పౌర సమాజంగా పేర్కొంటాడు. కానీ మొట్టమొదటిసారిగా 18వ శతాబ్దంలో హెగెల్ అనే శాస్త్రవేత్త పౌర సమాజము, రాజ్యము అనే దానికి రెండింటికి మధ్య ఒక స్పష్టమైన భేదాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన అభిప్రాయంలో రాజ్యము, కుటుంబము అనే రెండు సంస్థలకు బదులుగా, వీటికి అతీతంగా వ్యక్తి తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను, ఆర్థిక ప్రయోజనాలను సిద్ధింప చేసుకోవటం కోసం ఏ సంస్థలను అయితే ఏర్పరచుకుంటాడో ఆ సంస్థల యొక్క సమూహాన్ని ఆయన పౌర సమాజంగా పేర్కొంటాడు. అయితే దీంట్లోనే ఆయన పెట్టుబడిదారీ సమాజం యొక్క తొలి దశ ఈ విధంగా పౌర సమాజం ఏర్పాటుతో ఆవిర్భవించింది అని చెప్తాడు. ఇదే క్రమంలో 19వ శతాబ్దంలో కార్ల్ మార్క్స్ అనే శాస్త్రవేత్త కూడా పౌర సమాజం అనే పదాన్ని ఉపయోగించి ఒక పక్క హెగెల్ చెప్పిన దాన్ని అంగీకరిస్తూనే ఆయన పౌర సమాజం అనేది మరి సమాజంలో ఉండే ఉపరితలము, పునాది అనే రెండు ఏదైతే ఉంటాయో, పునాది అంటే ప్రజలు, ఉపరితలం అంటే ప్రభుత్వం. ఈ విధంగా ప్రజల్లో ఉండే మరి ఆర్థిక శక్తులు, సాంఘిక సంబంధాలు అనేవి ఏవైతున్నాయో వాటి ఆధారంగా ఈ పౌర సమాజం ఏర్పడింది అని చెప్తాడు. అయితే ఇది సాధారణంగా మరి ఆర్థిక శక్తులు అంటే ధనవంతుల చేతిలో ఉంటాయి కాబట్టి పౌర సమాజం కూడా ధనవంతుల చేతిలోనే ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే 20వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఆంటోనియో గ్రాంషీ ఎవరైతే ఉన్నారో ఆయన పౌర సమాజాన్ని, రాజకీయ సమాజాన్ని, రాజ్యాన్ని ఈ మూడింటిని కూడా మూడు వేరువేరు పదాలతోటి ఆయన మూడు వేరువేరు భావాలతో, నిర్వచనాలతో ఆయన మరి తారతమ్యం చెప్పడం జరిగింది. గ్రాంషీ అభిప్రాయంలో రాజ్యం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలో ఒక సాధనంగా మారింది. ఈ రాజ్యాన్ని సమర్థించడానికి రెండు సమాజాలు ఉంటాయి. ఒకటి రాజకీయ సమాజము, రెండు పౌర సమాజం. రాజకీయ సమాజం అంటే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వము, వీటిని ఆయన రాజకీయ సమాజంగా పేర్కొన్నాడు. అయితే ఈ పౌర సమాజం, ఈ రాజకీయ సమాజం పనిచేయడానికి కావాల్సిన భావజాల న్యాయబద్ధతను సమకూర్చడం కోసం, సాంస్కృతిక న్యాయబద్ధతను సమకూర్చడం కోసం మరి కుటుంబము, విద్య, మతము అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పౌర సమాజంగా పేర్కొన్నాడు.
ఈ విధంగా రాజకీయ సమాజము పౌర సమాజము ఈ రెండు కలిపి రాజ్యము దోపిడీ కొనసాగించడానికి అవకాశం కల్పిస్తాయి అని చెప్తాడు. ఈ విధంగా ఈ పౌర సమాజం అనే దాన్ని ఆయన స్ట్రక్చర్స్ ఆఫ్ లెజిటిమేషన్ అని చెప్తాడు. స్ట్రక్చర్స్ ఆఫ్ లెజిటిమేషన్ అంటే ఆధిపత్య నిర్మితులుగా ఆయన పేర్కొని ఆయన కుటుంబము, విద్య, మతము లేదా చర్చి ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్య వ్యవస్థ తన దోపిడీని నిర్వహించుకోవడానికి అనుకూలంగా భావజాలాన్ని సిద్ధం చేసే ఒక ఆధిపత్య నిర్మితులుగా ఆయన పౌర సమాజం అనే అర్థంలో పేర్కొన్నాడు. ఈ విధంగా పౌర సమాజం అనే పదాన్ని వివిధ రకాలైన శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా పేర్కొన్నారు. అలాగే హెర్బర్ట్ మార్కూజే అనే అతను మాత్రం ఈ పౌర సమాజము రాజ్యం అనేవి రెండూ కూడా ఉండాలి, పౌర సమాజం అనేది మరి సామ్యవాద సమాజాల్లో కమ్యూనిస్టు సమాజాల్లో మరి విశేష ప్రాధాన్యాన్ని కల్పించి రాజ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా ప్రజాస్వామ్య దేశాల్లో పౌర సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాజ్యానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంటే ఇవి రెండూ కాకుండా పౌర సమాజము రాజ్యము ఈ రెండు కూడా సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉండాలి అని చెప్తాడు. ఈ విధంగా మనకు పౌర సమాజం అనే అర్థము మనము ప్రాచీన గ్రీకు నాగరికత నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే అది వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా దాని యొక్క నిర్వచనం అనేది మారుతూ వచ్చింది, దానికి అర్థం అనేది కూడా మారుతూ వచ్చిందని చెప్పవచ్చు. ప్రొఫెసర్ ముస్లే గారు, ఇప్పటివరకు రమణ గారు పౌర సమాజం గురించి జాన్ లాక్, రూసో ఆ ఇద్దరు కూడా తమ యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం, ప్రయోజనాలు పొందడం కోసం వాళ్ళ పౌర సమాజాన్ని చూపెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మార్క్స్, అదేవిధంగా గ్రామ్షీ ఈ ఇద్దరు కూడా యూరోప్లో నేపథ్యంలో వచ్చినటువంటి సిద్ధాంతంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రాజ్యానికి పరోక్షంగా భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం, వాటి యొక్క మద్దతును కూడగట్టుకోవడం కోసం చేసినటువంటి విధంగానే మార్క్స్ అండ్ గ్రామ్షీ చెప్పడం జరిగింది. హెర్బర్ట్ మార్క్యూజ్ మాత్రం ఈ రెండు కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండినట్టే అంటే పౌర స్వేచ్ఛలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ పౌర సమాజం అనే భావన వివిధ దేశాల్లో ఏ నేపథ్యంలో వచ్చింది? పాశ్చాత్య దేశాల్లో అదేవిధంగా పెట్టుబడిదారి వ్యవస్థకు సారూప్యంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పౌర సమాజాన్ని. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా పౌర సమాజ భావన అనేటువంటి మొట్టమొదటిసారి పాశ్చాత్య దేశాల్లో ఆవిర్భవించింది. దీన్ని మనం పౌర సమాజాన్ని గురించి మనం చర్చించేటువంటి క్రమంలో ప్రధానంగా మనం ఒక 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సామాజిక పరిణామ క్రమంలో వచ్చినటువంటి మార్పుల ఫలితమే పౌర సమాజం యొక్క నిర్మాణము, ఆవిర్భావం. అంటే భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది పతనమై ఆ స్థానంలో పారిశ్రామికీకరణ అనేటువంటిది వచ్చి పారిశ్రామిక ఉత్పత్తి అనేటువంటిది పెరిగి పారిశ్రామిక ఉత్పత్తి వస్తువుల యొక్క వాడకం అనేటువంటి పెరగడంతో సమాజంలో ఒక ప్రాకృతికమైనటువంటి ఆలోచన ధోరణి నుంచి ప్రాపంచిక దృక్పథం అనేటువంటిది అలవర్చుకున్నారు. దాంతో ఒక హేతువాద శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానం అనేటువంటిది ప్రజల్లో ఆలోచనలో వచ్చినటువంటి మార్పు. ఈ మార్పు అనేటువంటిది మనకు ఒక 3 ప్రధానమైనటువంటి అంశాలు అవపడుతుంది. ఒకటి, మనుషులు స్వేచ్ఛను కోరుకున్నారు, స్వేచ్ఛ పట్ల వాళ్ళకు ఒక ఆకాంక్ష అనేటువంటిది పెరిగింది. తర్వాత విముక్తి, అంటే అంతకుముందు ఉన్నటువంటి భూస్వామ్య సమాజంలో ఉన్నటువంటి అణిచివేత, దోపిడీ, పీడన వీటన్నింటి నుంచి విముక్తి కావాలనేటువంటి ఒక ఆకాంక్షని వాళ్ళు పెంచుకున్నారు. అదేవిధంగా నిరపేక్షమైనటువంటి రాజ్య స్వభావం నుంచి, రాజ్య లక్షణాల నుంచి లేదా నిరపేక్షమైనటువంటి రాజ్యం యొక్క ఆధిపత్యం నుంచి వాళ్ళు ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచన విధానంతో కూడుకున్నటువంటి ఒక సామాజిక సమూహాలుగా ఏర్పడాలనేటువంటి ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఈ 3 అంశాల యొక్క ప్రోదికగా మనం పౌర సమాజం అనేటువంటిది ఏర్పడ్డది. అయితే ఈ పౌర సమాజము ఏర్పడడానికి ప్రధానంగా ఆ రోజు అంటే భూస్వామ్య వ్యవస్థ పతనమైన తర్వాత పారిశ్రామికీకరణ అనేటువంటి దానివల్ల నూతన ఆర్థిక శక్తులు అనేటువంటి ఏర్పడ్డాయి. అంటే నియో ఎకనామిక్ క్లాస్, వీళ్ళని మనం మిడిల్ క్లాస్ అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఈ మిడిల్ క్లాస్ అనేటువంటిది ఎమర్జ్ అయిన తర్వాత మిడిల్ క్లాస్ యొక్క అవసరాలని తీర్చడం కోసము, మిడిల్ క్లాసు రాజ్యం నుంచి తమ యొక్క ప్రయోజనాలను తీర్చుకోవడం కోసము లేదా పొందడం కోసము మిడిల్ క్లాసు ఈ సివిల్ సొసైటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం అనేటువంటిది చేసింది. ఆ క్రమంలో మిడిల్ క్లాస్ యొక్క ప్రయోజనాలను సమకూర్చేటువంటి నేపథ్యంలో పౌర సమాజం అనేటువంటిది ఆవిర్భవించింది. అయితే
అయితే ఇలా ఆవిర్భవించిందని అనడానికి ప్రధానంగా మనకు పాశ్చాత్య దేశాల్లో బ్రిటను, ఫ్రాన్సు, అమెరికా లాంటి దేశాలను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు బ్రిటన్లో 1668లో రక్తరహిత విప్లవం అనేటువంటిది సంభవించింది. అంటే బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలు శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్య ధోరణులు, ఆధిపత్య లక్షణాలకు భిన్నంగా ఒక ప్రజా సంస్కృతితో లేదా ప్రజాబాహుల్యం యొక్క ఆలోచనకు అనుకూలమైనటువంటి ఒక రాజ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. అట్లా ఒక రక్తరహిత విప్లవం అనేటువంటిది 1668లో వచ్చింది. ఆ తర్వాత అమెరికా స్వతంత్ర విప్లవం 1776లో అమెరికా స్వాతంత్ర విప్లవం అనేటువంటిది కూడా పౌర సమాజ నిర్మాణంలో భాగంగా మనం చూడాలి. అదేవిధంగా ఫ్రెంచ్ విప్లవం 1789లో సంభవించినటువంటి ఫ్రెంచ్ విప్లవాన్ని కూడా పౌర సమాజ నిర్మాణంలో భాగంగానే వచ్చినటువంటి దానిగా చూస్తాం. అయితే దీని యొక్క పర్యవసానం అనేటువంటిది ఈవెన్ ఇటీవల కాలంలో కూడా పాశ్చాత్య దేశాల్లో సివిల్ సొసైటీ అనేటువంటిది ప్రధానంగా వేలూనుకోవడానికి అక్కడ పాశ్చాత్య దేశాల్లో సివిల్ సొసైటీ అనేది ఎక్కువగా ఉన్నదని మనం చెప్పడానికి ఒకే రకమైనటువంటి పొలిటికల్ కల్చర్, ఒకే విధానంతో, ఒకే లక్షణంతో కలుపుకున్నటువంటి రాజకీయ సంస్కృతి అనేటువంటిది పాశ్చాత్య దేశాల్లో మనకు అవపడుతుంది. అట్నే కరప్షన్ అనేటువంటిది చాలా మినిమం, అంటే అసలు లేదని మనము అనలేము, కానీ కరప్షన్ మాత్రం చాలా వరకు 99% కరప్షన్ అనేటువంటిది అక్కడ లేనటువంటిది చూస్తాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ గ్రూప్స్ కూడా అటానమీ లక్షణాలను కలిగి ఉంటాయి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రభావ వర్గాలు అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో పౌర సమాజ నిర్మాణానికి దోహదపడినటువంటి ఒక సామాజిక నేపథ్యంగా మనం చెప్పుకోవచ్చండి. రమణ గారు, ముఖ్యంగా భారతదేశానికి వచ్చినప్పుడు కులం, మతం అనేది పౌర సమాజానికి అడ్డంకంగా మారిందనే విషయాన్ని మనం భావించవచ్చా? ఈ పౌర సమాజం కోసం అంబేద్కర్ చేసినటువంటి కృషి ఎట్లాంటిది? అయితే భారతదేశంలో ఈ పౌర సమాజం ఆవిర్భవించిందా? అయితే అది ఎప్పటి నుంచి, దాని పరిణామ క్రమం ఏందో వివరించండి. భారతదేశంలో పౌర సమాజం అనేది ఆవిర్భవించడం అనేది 19వ శతాబ్దం ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 19వ శతాబ్దిలో వచ్చిన సంఘ సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పౌర సమాజం యొక్క ఆవిర్భావానికి బీజాలు వేసిన ఉద్యమాలుగా చెప్తాం. అయితే అవే కాదు, ఆ తర్వాత కాలంలో వచ్చిన స్వాతంత్రోద్యమం కానీ, ఆ తర్వాత అంబేద్కర్ జరిపిన ఉద్యమాలు కానీ, ఆ తర్వాత 1970sలో వచ్చిన ఉద్యమాలు కానీ, ఇటీవల కాలంలో మరి అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు కానీ, ఇవన్నీ కూడా మనము పౌర సమాజ విస్తృతికి దారితీసిన ఉద్యమాలుగానే మనం చెప్తాం. అయితే పౌరులు శాసనబద్ధమైన ప్రభుత్వాన్ని కలిగి ఉండి తమ హక్కుల కోసం చైతన్యం అవటము, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటం అనేది మనం 19th సెంచరీలో మనం చూస్తాం. భారతదేశంలో మొట్టమొదటిగా అనేక సంఘ సంస్కరణ సమాజాలు ఏర్పడిన శకంగా మనం 19th సెంచరీని చెప్తాం. బ్రహ్మ సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, దివ్యజ్ఞాన సమాజము, ప్రార్థనా సమాజము, సత్యశోధక సమాజము, రామకృష్ణ మిషన్, ఇవన్నీ కూడా మనకు 19వ శతాబ్దంలో అనేక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపాయి. దీంట్లో ప్రధానంగా సతీసాగమనం కానీ, పరదా పద్ధతి కానీ, అంటరానితనం కానీ, బాల్య వివాహాలు కానీ, వరకట్నని దురాచారం కానీ, వీటన్నింటికీ వ్యతిరేకంగా మరి ఆనాటి సమాజంలో పేరుకుపోయిన సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఇవి పోరాటాలు ప్రారంభించి సమాజంలో ఏ వర్గాలైతే ఈ సమస్యలను ఎదుర్కొంటాయో వారిని సమీకృతం చేయటం అనేది ప్రారంభించాయి. దాంట్లో అసలు పౌర సమాజం యొక్క విస్తృతి అనేది, అసలు ఆవిర్భావం అనేది బీజాలు పడింది. ఇక ఆ క్రమాన్ని రెండవ దశలో మనకు జాతీయ స్వాతంత్రోద్యమ దశ అని చెప్తాము. దాంట్లో కూడా ఇవి బలోపేతమయ్యాయి. స్వాతంత్రోద్యమంలో సమాజం నుంచి మరి సమస్యలు కొంత పక్కకు వచ్చి అవి మరి స్వయం పాలన, రాజ్యాంగబద్ధ ప్రభుత్వము, సమన్యాయ పాలన, ప్రాథమిక హక్కులు, లిఖిత రాజ్యాంగము, వీటి కోసం డిమాండ్ చేయటం అనేది వచ్చింది. అంటే శాసనబద్ధ పాలన ఇవి కూడా ప్రధానమైనవే. ఈ విధంగా పౌర సమాజం ఏర్పాటు కోసం సాంఘిక సంస్కరణోద్యమాలు ఏవైతే బీజాలు వేశాయో అవి మరింత బలోపేతం కావడానికి జాతీయ స్వాతంత్రోద్యమం బాగా కృషి చేసింది. ఈ క్రమంలోనే మనం అంబేద్కర్ చేసిన కృషిని కూడా మనం చెప్పుకోవాలి. అంబేద్కర్ చాలా విస్తృతంగా భారతదేశంలో పౌర సమాజం ఏర్పాటుకు కృషి చేశాడు. మొట్టమొదటిసారిగా అసలు ఆయన నిమ్న జాతుల కోసం, అణచివేత వర్గాల కోసం ఆయన కొన్ని ఉద్యమాలు చేశాడు. మహద్జర్ ఉద్యమం కానీ, కాలారాం దేవాలయం ఉద్యమం కానీ, వీటన్నింటి ద్వారా ఆయన ఏవైతే కొన్ని వర్గాలు సాంఘిక బహిష్కరణకు, సాంఘిక అణచివేతకు మరి గురి అయినాయో ఆ వర్గాలను సమీకరించి వారిలో హక్కుల పట్ల చైతన్యం తెచ్చిన ఘనత అనేది ఆయనకు జరిగింది. ఇక రెండోది ఏంటంటే అంబేద్కర్
కేవలం ఆయన ఉద్యమాలు చేయటమే కాకుండా తమ వర్గానికి కొన్ని హక్కులు ఉంటాయి, వాటిని రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని కొన్ని హక్కుల కోసం డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ చేయడంలో భాగంగా ఆయన మొదటి రౌండ్ టేబుల్ సమావేశము, రెండో రౌండ్ టేబుల్ సమావేశం, మూడో రౌండ్ టేబుల్ సమావేశం, అదేవిధంగా వైస్రాయల్ని కలిసి వ్యక్తిగతంగా ఆయన మెమోరాండం సమర్పించడం, వీటన్నింటి ద్వారా కూడా ప్రజలకు, కొన్ని వర్గాల ప్రజలకు తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక సంరక్షణలు ఉండాలని ఆయన చెప్పి ఆ హక్కుల ద్వారా పౌర సమాజం అనేది నిర్మించవచ్చనే భావన తీసుకొచ్చాడు. ఇక మూడోది ఏంటంటే రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి భారతదేశంలో ప్రజలందరికీ కూడా కొన్ని ప్రాథమిక హక్కులు అవసరమవుతాయి. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని అణిచివేసే హక్కు, పీడనాన్ని వ్యతిరేకించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతికపరమైన హక్కులు, రాజ్యాంగ పరిహార హక్కు, ఈ విధంగా ప్రపంచ రాజ్యాంగాల్లో ఉండే అన్ని రకాల హక్కులను కూడా భారతదేశంలో క్రోడీకరించి భారతదేశ సాంఘిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని మేళవించి ఆయన భారతదేశంలో పౌర సమాజం యొక్క ఏర్పాటుకు ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థను చేకూర్చిన ఘనత ఆయన దక్కుతుంది. అంతేకాకుండా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏవైతే అసమానతలు అనేవి, సాంఘిక అసమానతలు భారతీయ సమాజంలో ఉన్నాయో ఆ అసమానతల మధ్య సమానత్వం సాధించడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం కాబట్టి అసమానత్వాలు తొలగించడం కోసం కొన్ని వర్గాలకు కొన్ని ప్రత్యేక సంరక్షణ విచక్షణలు అనేవి ఇవ్వాలి. వాటిని ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని చెప్తాం. ఆ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ క్లాజ్ కింద కొన్ని వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వటం ద్వారా మాత్రమే సమాజంలో సమానత్వం అనేది వస్తుంది. ఎప్పుడైతే సమానత్వం వస్తుందో పౌర సమాజం అనేది అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, పౌర సమాజ విస్తృతి అనేది జరుగుతుంది అన్న భావాన్ని ఆయన తీసుకురాగలిగాడు. ఈ విధంగా ఉద్యమాలు చేయడము, కొన్ని వర్గాల యొక్క హక్కుల గురించి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించడము, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి ఆయన విస్తృతంగా లిఖించటము, అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి అది సంరక్షక విచక్షణల ద్వారా కొన్ని ప్రత్యేక వర్గాలకు కొన్ని రిజర్వేషన్ సౌకర్యాలు లాంటివి కల్పించడము, వీటి ద్వారా ఆయన పౌర సమాజ విస్తృతికి చాలా కృషి చేశాడు. అయితే అంబేద్కర్ అనంతర కాలాన్ని కనుక భారతదేశంలో చూస్తే 1970 తర్వాత మరి ఆయన చెప్పినట్లుగానే రాజకీయ స్వాతంత్రము, రాజకీయ స్వేచ్ఛ, రాజకీయ సమానత్వం అయితే వచ్చింది, కానీ సాంఘిక సమానత్వం అనేది దూరంగానే ఉండిపోయింది, ఆర్థిక సమానత్వంగా సదూరంగానే ఉండిపోయింది. ఈ విధంగా రాజకీయ సమానత్వానికి సమాన స్థాయిలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం లేకపోవడంతో కొన్ని వర్గాలు మరి సామాజిక ఉద్యమాలు చేయడం అనేది ప్రారంభమైంది. ఈ సామాజిక ఉద్యమాలు చేయడంలో కూడా ప్రజలు తమ హక్కుల పట్ల చైతన్యం పొందటం అనేది జరిగి పౌర సమాజం విస్తృతమవటానికి కారణమైంది. ఇక 1980s 90sకి వచ్చేటప్పటికి రాజ్యం యొక్క మరి అధికారయుత ధోరణికి నిరసనగా ప్రజలు మరి వాలంటరిజంని ఎదుర్కోవటము, మరి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలను వారే ఏర్పరచుకోవటము, దాని ద్వారా కూడా మరి భారతదేశంలో పౌర సమాజాన్ని విస్తృతి చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్తాం. ఇక ఇటీవల కాలంలో 2000 సంవత్సరం తరువాత కాలంలో మనకు పాలనలో ఉండే దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి కానీ లేక పాలనలో పారదర్శకత లేకపోవటం కానీ, వీటికి వ్యతిరేకంగా మరి లోక్పాల్ ఉద్యమము, జనలోక్పాల్ ఉద్యమము, అన్నా హజారే ఉద్యమం, ఇట్లాంటి వాటి ద్వారా కూడా పాలనలో ఉండే దుర్లక్షణాలను ప్రశ్నించడము, సవాలు చేయడం చేసి ప్రజలు మరి పౌర సమాజాన్ని ఎట్లయినా సరే ఏర్పరచుకోవాలి అనే దృఢమైన ఆకాంక్ష అనేది ప్రజల్లో ఏర్పడుతూ వచ్చింది. ఈ విధంగా మనం పౌర సమాజం అనేది ఒక్కరోజు ఏర్పడింది కాదు, ఇది ఒక పరిణామ క్రమంలో మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఈ పౌర సమాజం అనేది కూడా ఏర్పడలేదు, ఇది ఇంకా ఎవాల్వింగ్ స్టేజ్లోనే ఉన్నది, ఇది ఒక పరిణామ దశలోనే ఉన్నది, ఇది ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే భారతీయ సమాజం మరి ప్రభుత్వంలో ఉండే అవినీతిని వెలికి తీయడంలో కానీ లేక ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచడంలో కానీ ఇంకా వెనుకబడి ఉందనే చెప్తాం. నిజానికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు మరి భారతదేశంలో అవినీతిని వారు పరిశీలించి ప్రపంచ దేశాల్లో 85వ స్థానాన్ని దానికి కట్టబెట్టినారు. సో ఈ విధంగా మనకు భారతదేశంలో ఇంకా ఈ పౌర సమాజం అనేది విస్తృతి సాధించాల్సిన అవసరం ఉంది, ఇంకా ఇది పూర్తి కాలేదు. అయితే పరిణామ క్రమం అనేది ఒకటి ప్రారంభమైంది, దానికి మరి సంఘ సంస్కరణ ఉద్యమాలు బీజం వేశాయి, జాతీయోద్యమం దోహదం చేసింది, అంబేద్కర్ లాంటి మహనీయులు విశేష కృషి చేసి కొన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చినాడు. ఆ తర్వాత మరి సాంఘిక ఉద్యమాలు జరిగాయి, ప్రజల్లో మరి స్వయం సేవా అధికారం అనేది కూడా ఒకటి పెరిగింది, సాధికారత వాదం అనేది పెరిగింది. ఇవన్నీ కూడా భారతదేశంలో మనకు పౌర సమాజం, ఒక బలమైన పౌర సమాజాన్ని నిర్మించడానికి అవసరమయ్యే పునాదులుగా మనం చర్చించుకోవచ్చు. ప్రొఫెసర్ ముస్లే గారు, భారతదేశంలో కులం మతం అనేటువంటి మౌఢ్యం నుంచి అధిగమించడానికి సంస్కరణలు అనే రూపంలో
పౌర సమాజం ఏర్పడడానికి అది దోహదం చేసిందని రమణ గారు చెప్పారు. అయితే భారతదేశంలో పౌర సమాజానికి గల స్వభావం, లక్షణాలు ఏంటో వివరించండి. ఓకే, ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా భారతదేశంలో పౌర సమాజం అనేటువంటిది ప్రజలు తమ హక్కులని పొందాలనేటువంటి ఆకాంక్షలో నుంచి ఏర్పడ్డది. మనం భారతదేశంలో పౌర సమాజం యొక్క లక్షణాలని 4 రకాలుగా చెప్తామండి. ఒకటి, హక్కుల కోసం ప్రజలు పోరాటం చేయడం, హక్కుల గురించి చైతన్యవంతులై పోరాటం చేయడం అనేది ఒక లక్షణం. రెండవది, సమానత్వం కోసం ప్రజలు పోరాటం చేయడం అనేటువంటిది. మూడవది, ఈ హక్కులని సమానత్వాన్ని సాధించుకోవాలనంటే రాజ్యానికి లేదా రాజ్యం యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్వయం ప్రతిపత్తితో నిలబడేటువంటి ఒక సామాజికపరమైనటువంటి సంస్థల్ని నిర్మాణం చేసుకోవడం, అంటే స్వచ్ఛంద వాలంటరిజం అని అంటాం, లేదా స్వచ్ఛంద సేవా సంస్థల్ని ఏర్పాటు చేసుకోవడం. నాలుగవది, రాజ్యము లేదా ప్రభుత్వము పరంగా జరుగుతున్నటువంటి లేదా రాజ్య నిర్వహణలో, ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి అవకతవకల్ని వేలెత్తి చూపి దాన్ని సంస్కరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం. ఈ 4 లక్షణాలు మన భారతదేశంలో ఉన్నటువంటి పౌర సమాజంలో మనం చూస్తాం. అంటే మొదటి దశలో మనం చూసినట్లయితే భారతదేశంలో రాజ్యము అనేటువంటి వ్యవస్థని ఒక సాధనంగా ఉపయోగించుకొని సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల దురాచారాలని, వీటన్నింటిని కూడా నిర్మూలించడం కోసము ఒక సాధనంగా ఉండి ఒక సంస్కరణవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమం మొదటి దశది. కానీ 1970 దశకం తర్వాత ఈ స్వాతంత్ర కాలంలో జరిగినటువంటి ఉద్యమాలకు భిన్నంగా స్వయం ప్రతిపత్తితోటి, స్వయం నిర్ణయాధికారంతో ఒక స్వేచ్ఛ సమానత్వం కోసము ఉద్యమాలు అనేటువంటివి వచ్చాయి. సో ఈ ఉద్యమాలు సమానత్వాన్ని, చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి ఒక భావాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ని ఏర్పాటు చేసుకోవడం, లేదా ప్రభుత్వేతర రాజ్యేతర సంస్థలుగా ఏర్పాటై ప్రజల్ని చైతన్యవంతులు చేయడం, రాజ్యం యొక్క అవకతవకల్ని బయటికి తీయడం, రాజ్యాన్ని ప్రశ్నించడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది జరిగింది. సో ఈ 4 అంటే హక్కుల కోసం పోరాటం చేయడం, సమానత్వం కోసం ప్రయత్నం చేయడం, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, ప్రాబ్లమ్స్ ఆఫ్ ది గవర్నెన్స్ అంటే పాలనాపరంగా ఉన్నటువంటి సమస్యలను వేలెత్తి చూపి రాజ్యాన్ని ప్రశ్నించడం అనేటువంటి ఈ 4 లక్షణాలు భారత పౌర సమాజంలో మనం చూస్తాం. రమణ గారు, ప్రొఫెసర్ ముసలే గారు చెప్పినట్టుగా పౌర సమాజం ద్వారా తమ హక్కులను కోసం ఎలా ఉద్యమించారనేది విషయాన్ని చెప్పారు. అయితే భారతదేశంలో ఉన్న పౌర సమాజానికి సామాజిక ఉద్యమాలకు గల సంబంధం ఏంటో వివరించండి. సామాజిక ఉద్యమాలు అనేవి భారతదేశంలో అనేక దశలుగా వచ్చాయి. అవి స్వాతంత్రానికి పూర్వం వచ్చినాయి, స్వాతంత్రం తర్వాత వచ్చినాయి, 1970 దశకం తర్వాత వచ్చాయి. స్వాతంత్రానికి పూర్వము, స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనూ వచ్చిన ఉద్యమాలను కేవలం సామాజిక ఉద్యమాలుగానే పేర్కొంటాం. కానీ 70 తర్వాత 80 తర్వాత వచ్చిన ఉద్యమాలు ఏవైతున్నాయో వాటిని నూతన సామాజిక ఉద్యమాలని పేర్కొంటాం. అయితే ఒక ప్రముఖ శాస్త్రవేత్త నీరా చందోక్ అనే ఆమె అభిప్రాయంలో భారతదేశంలో పౌర సమాజం యొక్క నిర్మాణం అనేది ప్రధానంగా 2 దశల్లో జరిగింది. ఒకటి ఏంటంటే, మూడో ప్రపంచ దేశాలన్నింటిలో లాగానే భారతదేశంలో కూడా వలసవాద వ్యతిరేక పోరాటాలు జరిగి, జాతీయోద్యమం జరిగి, జాతీయోద్యమంలో భాగంగా ప్రజలు మరి ఒక కొత్త రాజ్యాంగాన్ని కావాలని కోరుకుని, మరి స్వయం పాలన కోరుకుని, మరి రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని కోరుకోవటం అనేది పౌర సమాజం ఏర్పడటానికి మొదటి దశగా ఆమె పేర్కొంటారు. ఇక రెండవ దశగా పౌర సమాజం అనేది ఏర్పడటానికి సమాజంలో ఉండే దురాచారాలను వ్యతిరేకిస్తూ, సమాజం యొక్క కట్టుబాట్లు, సమాజం యొక్క అశాస్త్రీయత, సమాజం యొక్క మూఢనమ్మకాలు, వీటిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమాలు ఏవైతున్నాయో వీటిని ఇవి కూడా పౌర సమాజ విస్తృతికి దారితీశాయి అని చెప్తాడు. చెప్పి మనం ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ రోజుల్లో కనుక మనం చూస్తే కనుక అనేక రకాలైన ఉద్యమాలనే మనకు కనిపిస్తాయి. మనకు రైతాంగ పోరాటాలు కనిపిస్తాయి, గిరిజన పోరాటాలు కనిపిస్తాయి, అదేవిధంగా మనకు కార్మిక ఉద్యమాలు కనిపిస్తాయి, విద్యార్థి యువత ఉద్యమాలు కనిపిస్తాయి, మహిళా ఉద్యమాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఒక పక్క సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను ప్రశ్నిస్తూనే మరొక పక్క రాజ్యం నిరంకుశాధికారాన్ని ప్రశ్నించడం కూడా మనం చూస్తాం. ఇక్కడ మనము రైతాంగ పోరాటాలు కనుక తీసుకుంటే
రైతాంగ పోరాటాలు అనేవి మనకు స్వాతంత్రానికి పూర్వమే ప్రారంభమయ్యాయి. మన అఖిల భారత కిసాన్ మహాసభ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇందులాల్ యాగ్నిక్ కానీ, ఎన్జీ రంగా కానీ ఇట్లాంటి వారు ప్రభుత్వం యొక్క భూమి శిస్తు విధానాన్ని రద్దు చేయమని చెప్పటము, అదేవిధంగా జమీందారీ వ్యవస్థను రద్దు చేయమని కోరటము, ఈ విధంగా ప్రభుత్వం యొక్క వ్యవసాయ విధానాలను ప్రశ్నించడం అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. అదేవిధంగా గిరిజన పోరాటాల్లో కనుక మనం చూస్తే గిరిజనులు మరి ప్రభుత్వం యొక్క రిజర్వ్ చట్టాలను వ్యతిరేకంగా, అటవీ చట్టాలను వ్యతిరేకంగా మరి వారు ఉద్యమాలు చేయడం అనేది మనం చూస్తాం. ఈ విధంగా మహిళా ఉద్యమాలను కనుక మనం చూస్తే మహిళా ఉద్యమాలు ఒక పక్క ప్రగతిపూర్వకమైన చట్టాలు కావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే మరొక పక్క సమాజంలో ఉండే వరకట్నాన్ని, సమాజంలో ఉండే స్త్రీ వ్యతిరేకతను, పురుషాధిక్యతను, అదేవిధంగా మరి జోగిని పద్ధతి, బస్విని పద్ధతి, పరదా పద్ధతి ఇట్లాంటి వాటిని వ్యతిరేకిస్తూ మరి ఉద్యమాలు చేయటం చూస్తాం. ఈ విధంగా నీరజ్ చందోక్ అభిప్రాయంలో సమాజంలో సామాజిక ఉద్యమాలు అనేవి ఒక పక్క సమాజంలో ఉండే దురాచారాలను ప్రశ్నిస్తూనే మరొక పక్క ప్రగతిపూర్వకమైన చట్టాలు రావాల్సిన ఆవశ్యకతను, రాజ్యం యొక్క స్వభావాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకతను పేర్కొంటాయి. ఈ ఈ ఈ రకంగా మనం ఈ రెండు దశలుగా సామాజిక ఉద్యమాలు అనేవి మనకు భారతదేశంలో పౌర సమాజం యొక్క నిర్మాణానికి కృషి చేశాయి. అయితే ఈ సమాజ యొక్క ఉద్యమాల నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, అప్పటి వరకు కూడా నిశ్శబ్ద సంస్కృతిలో ఉన్న ప్రజలు ఒక చైతన్య సంస్కృతికి అలవాటు పడ్డారు. అప్పటి వరకు దాన్ని కల్చర్ ఆఫ్ సైలెన్స్ అంటాం. కల్చర్ ఆఫ్ సైలెన్స్ అంటే ఒక నిశ్శబ్ద సంస్కృతి. ఆ నిశ్శబ్ద సంస్కృతి నుంచి కల్చర్ ఆఫ్ కాన్షియస్నెస్కి వచ్చారు. అంటే ఒక చైతన్యపూరితమైన సంస్కృతికి రావటం అనేది జరిగింది. ఈ క్రమంలో ఈ సామాజిక ఉద్యమాలు ప్రజల యొక్క హక్కులను తెలియచేయటంలో కానీ, ప్రజల యొక్క హక్కులను గురించి వారు చైతన్యం చెందటంలో మరి జాగ్రత్త వహించడం కానీ, సమానత్వం తీసుకురావడం కానీ మరి సఫలీకృతమయ్యాయి అని చెప్తాం. అందువల్లనే సామాజిక ఉద్యమాలన్నీ కూడా ప్రజలను చైతన్యవంతం చేశాయి, సమానత్వ కాంక్షను రేపాయి అని చెప్తాం. అయితే మరి పాశ్చాత్య దేశాల్లో ఈ రకమైన ఆకాంక్షలు ఎందుకు రాలేదు అని మనం ప్రశ్నించుకోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఉండే ఆర్థిక సామాజిక పరిస్థితులు వేరు, భారతదేశంలో ఉండే ఆర్థిక సామాజిక పరిస్థితులు వేరు. పాశ్చాత్య దేశాల్లో కుల వ్యవస్థ లేదు, మతం అనేది ఉన్నది, కానీ అక్కడ అన్నీ కూడా మల్టీకల్చరల్ సొసైటీస్ అనేవి మనకి చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి. కానీ భారతదేశం లాంటి మరి సమాజంలో కుల వ్యవస్థ అనేది ఒక అడ్డుగోడగా నిలిచినప్పుడు, సమాజం అనేది ఒక నిచ్చెన ఆకారంలో అది నిర్మాణమై ఉన్నప్పుడు, ఇలాంటి సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను వ్యతిరేకించి పౌర సమాజాన్ని ఏర్పరచడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. దీంట్లో మరి సామాజిక ఉద్యమాలు అనేవి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అవి మరి తమ పాత్రను పోషించగలిగాయి అని చెప్తాం. అయితే ఈ ఉద్యమాలు అనేవి కేవలం మరి హిందూ సమాజంలోనే రాలేదు, అవి ముస్లిం సమాజంలో వచ్చాయి, ఇతర వర్గాల్లో కూడా రావటం అనేది మనం చూస్తాం. ప్రధానంగా మనము దళిత ఉద్యమాలను కనుక తీసుకుంటే 20వ శతాబ్ది మొదటి భాగంలో ఆత్మగౌరవ ఉద్యమాలు అనేవి వచ్చాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అనేవి వచ్చాయి. ఈవి రామస్వామి నాయకర్ కానీ, అదేవిధంగా మరి కేరళలో మరి నారాయణ గురు తీసుకొచ్చిన ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా కొన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతులను చేసి వారిలో సమానత్వ కాంక్షను రేపి సాంఘిక దురాచారాలను ప్రశ్నించడానికి ఉపయోగపడిన ఉద్యమాలుగా మనం పేర్కొంటాం. ఈ విధంగా ఉద్యమాలు అనేవి వాటికి రెండు లక్ష్యాలు అనేవి కనిపిస్తాయి. ఒకటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించడం అనేది మొదటి లక్ష్యం. రెండవది దానితో పాటుగా ఆ దురాచారాలను రూపుమాపటానికి అవసరమయ్యే ప్రగతిపూర్వక చట్టాలను రాజ్య వ్యవస్థ తప్పనిసరిగా చేయాలి అనే ఒక అర్జెన్సీని కూడా ముందు పెట్టాయి. ఈ విధంగా ఈ సామాజిక ఉద్యమాలు అనేవి మరి భారతదేశంలో ప్రజలను పరచడంలో ఎంతో మరి అవి సఫలీకృతమయ్యాయనే మనం చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ ముస్లే గారు, భారతదేశంలో సామాజిక ఉద్యమాలు ఆయా రంగాలలో పెంపొందించుకోవడం కోసం, తమ హక్కులను కాపాడుకోసం ఉద్యమాలు ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా దళిత ఉద్యమాలన్నీ కూడా తమ ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా ఆదివాసీ ఉద్యమాలు తమ మనుగడ కోసం పోరాటాలు చేసే, అట్లా రాజ్యం మీద ఒత్తిడిని పెంచి తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం జరిగాయి. అయితే ఈ పౌర సమాజ భావంలో నూతన సామాజిక ఉద్యమాల యొక్క పాత్ర ఏ విధంగా ఉందో వివరించండి. ఇప్పుడు రమణ గారు చెప్పినట్టుగా సామాజిక ఉద్యమాలు అనేటువంటి రెండు దశలుగా మనం చెప్తున్నాం. ఒకటి 1970వ దశకం కంటే ముందు వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు, 1970వ దశకం తర్వాత వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు. 1970స్కి ముందున్నటువంటి వాటిని మనం ఒక సంస్కరణవాద దృక్పథంతో వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు, అంటే ఎకనామిక్ రీడిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఎకనామిక్ రిసోర్సెస్ని పంపిణీ సమాజంలోని అన్ని వర్గాలకు
సమానంగా పంపిణీ చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఒక సంస్కరణలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఉద్యమాలు. 1970s తర్వాత 1970వ దశకం తర్వాత వచ్చినటువంటి ఉద్యమాలని మనం నూతన సామాజిక ఉద్యమాలు అని అంటున్నాం. ఈ నూతన సామాజిక ఉద్యమాలు అనేటువంటి హక్కుల ప్రాతిపదిక మీద తమ వ్యక్తిత్వ మనుగడని కాపాడుకోవడం కోసము, తర్వాత సమాజ మనుగడ కోసము, తర్వాత ప్రకృతిని పరిరక్షించాలనేటువంటి ఒక ఆకాంక్షతో వచ్చినటువంటి ఉద్యమాలన్నింటినీ మనం నూతన సామాజిక ఉద్యమాలు అని అంటున్నాం. వీటిలో ప్రధానంగా రైతాంగ ఉద్యమాలను గురించి కానీ, తర్వాత ఆదివాసీ ఉద్యమాల గురించి కానీ, మహిళలు తీసుకొచ్చినటువంటి ఉద్యమాలని కానీ, లేదా ఫెమినిస్ట్ మూమెంట్స్ని, తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చినటువంటి ఉద్యమాలు, తర్వాత ఎన్విరాన్మెంట్ని అంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఒక ఎకోలాజికల్ బ్యాలెన్స్ని నిర్మితం చేయాలనేటువంటి ఆకాంక్షతో వచ్చినటువంటి ఉద్యమాలు, వీటన్నింటినీ కూడా మనం నూతన సామాజిక ఉద్యమాలు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. అయితే ఈ నూతన సామాజిక ఉద్యమాల్లో ప్రధానంగా 3 లక్షణాలు మనకు అవపడతాయి. ఒకటి, వ్యక్తి తన యొక్క వ్యక్తిగత మనుగడ కోసం చేసేటువంటి ఉద్యమం. అంటే వ్యక్తులు కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో, సంస్కృతి పేరుతో, లేదా ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో వ్యక్తి తనకు తాను పరాయీకరణ చెందుతూ ఉన్నాడు. ఈ సంస్థలు, వ్యవస్థలు అన్నీ కూడాను వ్యక్తిని తన నుంచి తాను దూరం చేసేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. కాబట్టి వ్యక్తులు తన యొక్క మనుగడని నిలుపుకోవడం కోసం ఉద్యమాలు తీసుకొస్తున్నారు. ఇది ఒక లక్షణం మనకు అవపడుతుంది నూతన సామాజిక ఉద్యమాల్లో. రెండవది, సమాజ మనుగడ కోసం జరిగేటువంటి ఉద్యమాలు. సమాజంలో ఉన్నటువంటి విలువలు, కట్టుబాట్లు, సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు సమాజానికంటూ ఒక రకమైనటువంటి లక్షణం ఉన్నది. అయితే దీన్ని భిన్నంగా, దీనికి వ్యతిరేకంగా, దీన్ని చిన్నాభిన్నం చేయడం కోసం, దీన్ని ధ్వంసం చేయడం కోసం వస్తున్నటువంటి అనేక రకాల యాంటీ సోషల్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం వచ్చేది. అంటే టెర్రరిజం కానివ్వండి, ఎక్స్ట్రీమిజం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత సమాజ మనుగడని ప్రశ్నిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఆ సమాజ మనుగడని కాపాడుకోవడం కోసము వీటిని కొంత నియంత్రించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి. ఇక మూడవది, ప్రకృతి మనుగడ కోసం. ప్రకృతి మనుగడ కోసం అని అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, అంటే అభివృద్ధి పేరు మీదుగా ఇవాళ మనం చూస్తున్నాం భారతదేశంలో అనేక రకాల సంస్థలు అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని ఉపయోగంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఈ పారిశ్రామికీకరణ ఒకవైపున అభివృద్ధిని తీసుకొచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఇది ఎకాలజీ అనేటువంటి దెబ్బతింటా ఉన్నది. సో కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలి, అక్కడ ప్రకృతిలో మమేకమైనటువంటి ఆదివాసులు వాళ్ళ యొక్క సంస్కృతిని, ఆచార సాంప్రదాయాలని వాళ్ళని కూడా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మనుగడ కోసం ప్రకృతిని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి ఉద్యమాలు. సో ఇవన్నింటినీ మనం నూతన సామాజిక ఉద్యమాలు అనేటువంటి పేరు మీదుగా మనం పిలుస్తాము. రమణ గారు, పాశ్చాత్య దేశాలలో 19 లేదా 20వ శతాబ్దం మొదట్లోనే ఈ నూతన సామాజిక ఉద్యమాలు రావడం జరిగింది. భారతదేశానికి వచ్చేసరికి 1970 ఆ దశకంలో లేదా ప్రపంచీకరణ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఈ వివిధ రంగాలలో కుల, మత, పర్యావరణ, లింగం ఇట్లాంటి సామాజిక ఉద్యమాలు వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఈ ప్రపంచీకరణ వాదానికి, పౌర సమాజాన్ని విస్తృతికి అవరోధంగా ఉందా, అదేమైనా దోహదపడిందా, లేక ఈ నూతన ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఈ పౌర సమాజానికి మధ్య ఉన్న లింక్ ఉందా, సంబంధం ఉందా, తెలపండి. నిజానికి భారతదేశంలో ప్రపంచీకరణ వాదం అనేది 1980 దశకం చివరి భాగంలో 1990 దశకంలో ప్రారంభమైంది. అప్పట్లో మరి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు, ఆర్థిక శాఖ మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్, వీరు సంస్థాగత సర్దుబాటు పేరుతో, సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో, అదేవిధంగా మరి ఉదారీకరణ, ప్రైవేటీకరణ పేరుతో మరి ప్రపంచీకరణ వాదానికి ద్వారాలు తెరవటం అనేది మనకు తెలిసిందే. ఈ ప్రపంచీకరణలో భాగంగా మరి స్థూల జాతీయ ఉత్పత్తిని పెంచడం అనేది ఒక లక్ష్యంగా ఉండింది. అయితే దీంట్లో భాగంగా మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడము, అదేవిధంగా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ని ఆహ్వానించడము, అదేవిధంగా మరి దీనికి సంబంధించి రూపాయిని మరి కన్వర్టబిలిటీని చేయటము, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని జరిగాయి. వీటన్నింటి ఫలితంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తి పెరిగింది, ఆర్థిక వృద్ధి రేటు పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది.
అయితే అవి రియల్ టర్మ్స్లో కొన్ని మందికి మాత్రమే ఉపయోగపడ్డాయి అనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆర్థిక వృద్ధి రేటు, స్థూల జాతీయోత్పత్తి ఎంత స్థాయిలో అయితే పెరిగాయో పాలనలో దురాచారాలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. దీంతో పాలనలో మరి కోట్ల రూపాయలు కుంభకోణాలు రావటము ఇట్లాంటివన్నీ కూడా మరి అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. ఈ విధంగా ఎప్పుడైతే కుంభకోణాలు అనేవి, అవినీతి అనేది ప్రారంభమైందో దాన్ని ప్రశ్నించడం అనేది కూడా ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా వచ్చాయి. ఈ విధంగా ప్రపంచీకరణ వాదం తీసుకొచ్చిన ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చిన దుర్లక్షణాలను ప్రశ్నించే సంస్కృతి మరి పౌర సమాజ విస్తృతికి దారితీసింది అని మొదటిసారిగా చెప్తాం. ఇక రెండోది ఏంటంటే, ప్రపంచీకరణ వాదంలో భాగంగా రాజ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ఏర్పాటు అవటం కూడా మనం 1980s నుంచి ప్రారంభమైంది, 1990s నుంచి ప్రారంభమైంది. ఈ రోజున ప్రపంచంలో అనేక ప్రభుత్వేతర సంస్థలు కలిగిన దేశంగా భారతదేశాన్ని చెప్తాం. దాదాపు 1,00,000 ప్రభుత్వేతర సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నాయి అని చెప్తాం. అంటే ప్రభుత్వేతర సంస్థలు కూడా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా పనిచేసే పరిస్థితిలో మరి భారతీయ సమాజం వచ్చింది. అంటే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు స్వయం సేవ చేసుకోవడము, మరి స్వచ్ఛంద సేవావాదాన్ని పెంచుకోవడం అనేది మరి ప్రపంచీకరణ వాదంలో భాగంగా వచ్చింది. అది కూడా ప్రజాస్వామ్యంలో మరి పౌర సమాజ విస్తృతికి దారితీసిందని చెప్తాం. అయితే ఇవి రెండు కూడా ప్రధానంగా మరి కనిపించే లక్షణాలే అవుతున్నప్పటికీ కూడా మరొక లక్షణం కూడా ఉంది. అదేంటంటే, ప్రపంచీకరణ వాదం ఫలితంగా కొన్ని వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలు అందక, ఆర్థిక ఫలాలు అనేవి మరి పూర్తి స్థాయిలో దిగువ స్థాయి వర్గాలకు అందకపోవటం అనేది జరిగింది. అంటే దాన్ని పెర్కులేటింగ్ ఎఫెక్ట్ అంటాం. పెర్కులేటింగ్ ఎఫెక్ట్ అంటే ఆర్థికం యొక్క ఫలాలు దిగువ స్థాయి ప్రజలకు అందకపోవటం అనేది జరిగింది. ఎప్పుడైతే అందకపోవటం జరిగిందో అప్పుడు కొన్ని వర్గాలు సాంఘిక పరాయీకరణకు గురి కావడము, సాంఘిక మరి వెనుకబాటుతనానికి గురి కావడం అనేది జరిగింది. దీన్ని సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్తాం. ఈ సోషల్ ఎక్స్క్లూజన్కి గురైన వర్గాలు ఏవైతున్నాయో అవి మళ్ళీ ఉద్యమాలు చేయటం అనేది ప్రారంభమైంది. ఈ విధంగా సోషల్ ఎక్స్క్లూజన్కి గురి కావడం అనేది ఒక నిషేధాత్మక పరిణామమే. కానీ అలాంటి వర్గాలు మళ్ళీ చైతన్యవంతమై మళ్ళీ ఉద్యమాలు చేయడం అనేది పౌర సమాజ విస్తృతికి దారితీసిన ఒక పరిణామంగా చెప్తాం. ఇవన్నీ కూడా ప్రపంచీకరణ వాదం ద్వారా వచ్చిన మంచి లక్షణాలుగానే మనం చెప్పుకుంటాం. అయితే ప్రపంచీకరణ వాదం ఫలితంగా మరి పౌర సమాజం అనేది కుచించుకుపోయే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని వర్గాలు ఎప్పుడైతే ఆర్థిక ఫలాలు అందక మరింత పేదరికంలో కుంగిపోయి, మరింత దుర్భర దారిద్ర్యంలోకి వెళ్ళిపోయి, పూర్తిగా హక్కుల కోసం డిమాండ్ చేయలేని పరిస్థితుల్లోకి కూడా వెళ్ళిపోవడం అనేది కొన్ని దేశాల్లో జరుగుతూ వచ్చింది. అక్కడ పౌర సమాజం అనేది మరింత కుచించుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ప్రపంచీకరణ వాదం అనేది ఒక పక్కన పౌర సమాజ విస్తృతిని వేగిరపరుస్తూ ఉంటుంది, మరొక పక్కన ప్రపంచీకరణ వాదమే అడ్డంకిగా కూడా మారిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. అయితే సందర్భాన్ని బట్టి కొన్ని వర్గాలు ఏవైతే ప్రపంచీకరణ ఫలాలను పొందలేకపోయాయో ఆ వర్గాల విషయంలో మాత్రం మరి ప్రపంచీకరణ వాదం అనేది వారి హక్కులు సరిగా వినియోగించుకోవడానికి అడ్డంకిగా మారింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రపంచంలో మరి పాశ్చాత్య సమాజాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశంలో ఈ ప్రపంచీకరణ వాదం అనేది ఏదైతే ఉందో అది మరింత చైతన్యాన్ని తీసుకొచ్చింది అని కొద్దిమంది పేర్కొంటారు. ప్రొఫెసర్ ముసలయ్య గారు, ప్రపంచీకరణతో స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ అనేది ఏర్పడింది. దాంతో కార్పొరేట్ సంస్థలను, బహుళజాతి సంస్థలను ఆహ్వానించడంతో ఇక్కడ పౌర సమాజం వేగిరవంతమైందనే విషయాన్ని రమణ గారు చెప్పారు. అదే క్రమంలో రాజ్యం గతంలో స్టేట్ వెల్ఫేర్ నుంచి విత్డ్రా అవుతూ ఒక ఫెసిలిటేటర్గా మారిందనేటువంటి భావన కూడా బయటి సమాజంలో, మన సమాజంలో ఉంది. ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో భారతదేశంలో పౌర సమాజం నిర్మాణ క్రమంలో రాజ్యం యొక్క స్వభావంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒకవేళ వస్తే అది ఎలాంటిది, దాని పాత్ర ఏ విధంగా ఉందో తెలపండి. భారతదేశంలో రాజ్య స్వభావంలో వచ్చినటువంటి మార్పుని రెండు రకాలుగా మనం చూస్తామండి. ఒకటి, రాజ్య స్వభావంలో వచ్చినటువంటి మార్పు ప్రాతిపదిక మీద చూసినట్లయితే 1990వ దశకం కంటే ముందున్నటువంటి రాజ్య స్వభావము, 1990s తర్వాత 1990 తర్వాత ఉన్నటువంటి రాజ్య స్వభావం, అంటే 1990 కంటే ముందు ఉన్నటువంటి రాజ్య స్వభావము ఒక సంక్షేమ దృక్పథాన్ని, ఒక సామ్యవాద లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని కలిగి ఉండేది. 1990 తర్వాత స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి పేరు మీదుగా ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్లో ప్రపంచీకరణ, ఉదారవాదం అనేటువంటి నేపథ్యంలో ఇవి భారత రాజ్యం అనేటువంటిది తమ యొక్క స్వభావాన్ని మార్చుకొని తమ యొక్క బాధ్యత నుంచి వైదొలగడం అనేటువంటి క్రమాన్ని మనం చూస్తాం.
ఇకపోతే భారత రాజ్యము నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక క్రోనలాజికల్ పీరియాడికల్గా మనం చూసినట్లయితే 3 దశలుగా రాజ్య స్వభావంలో మార్పు వచ్చినట్టు మనం చెప్తాం. ఒకటి కొలోనియల్ స్టేట్, వలస రాజ్యం. రెండవది పోస్ట్ కొలోనియల్ స్టేట్, అంటే వలస రాజ్యం అనేటువంటిది అంతరించిపోయి స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత ఒకానొక దశ వరకు 1990వ దశకం వరకు ఉన్నటువంటి దాన్ని పోస్ట్ కొలోనియల్ స్టేట్ అని అంటాం. 1990 తర్వాత ఉన్నటువంటి దశని మనం పోస్ట్ గ్లోబలైజేషన్ స్టేట్ అనేటువంటి పేరు మీద 3 రకాలుగా మనం పిలుస్తున్నాం. ఇట్లా కొలోనియల్ స్టేట్ అనేటువంటి దాంట్లో మనం చూస్తే, అంటే వలస రాజ్యము భారతదేశంలో ఉన్నప్పుడు రాజ్యం యొక్క స్వభావము ఒక నిరంకుశమైనటువంటి, ఒక నిరపేక్షమైనటువంటి ఆధిపత్యంతో కూడుకున్నటువంటి దోపిడీ, పీడన, అణిచివేత అనేటువంటి దానికి పాల్పడ్డటువంటి రాజ్యంగా మనం చూస్తాం. అయితే ఆ దానికి వ్యతిరేకంగా పౌర సమాజం అనేటువంటిది ఏర్పడ్డది. ఆ క్రమంలోనే స్వాతంత్రోద్యమం అనేటువంటిది ఏర్పడ్డది. ఆ స్వాతంత్రోద్యమం ఏర్పడి ఎప్పుడైతే వలస రాజ్యాన్ని ప్రశ్నించడం ప్రారంభమైందో ఆ క్రమంలో వలస రాజ్యం అనేటువంటిది ఒక బేరసారాల యొక్క రాజ్యంగా మారిపోయింది. ఆ బేరసారాలు జరిగినాయని చెప్పడానికి మనకు ఒక ఉదాహరణగా 1909 చట్టం కానీ, 1919 చట్టం కానీ, లేదా 1995లో వచ్చినటువంటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ఇవన్నీ కూడాను ఈ 1932లో వచ్చినటువంటి సంభాషణలు కానివ్వండి, రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, ఇవన్నీ కూడా వలస రాజ్యానికి భారతదేశంలో ఏర్పడ్డటువంటి పౌర సమాజానికి మధ్య జరిగినటువంటి ఒక బేరసారాలుగా మనం చూస్తాం. ఇకపోతే రెండవది పోస్ట్ కొలోనియల్ స్టేట్. ఈ పోస్ట్ కొలోనియల్ స్టేట్లో రాజ్యం స్వాతంత్రం అనేటువంటిది పొందిన తర్వాత ఒక సోషలిస్ట్ దృక్పథాన్ని, ఒక సమసమాజ నిర్మాణం కోసం, సమానత్వ సాధన కోసం మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి అంశాలను అమలుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారు. ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, లేదా ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి చర్యలు అన్నీ కూడాను మనకు కొంతకాలం వరకు కొనసాగాయి. కానీ ఎప్పుడైతే ప్రజల యొక్క ఆకాంక్ష అనేటువంటిది రాజ్యం పట్ల, రాజ్యం మీద డిపెండెన్సీ అనేటువంటిది ప్రజలకు ఎక్కువ పెరగడము, రాజ్యము పరిమితమైనటువంటి పాత్రను మాత్రమే పోషించేటువంటి స్థితికి వచ్చిందో అప్పుడు ఇటు రాజ్యానికి ప్రజలకు మధ్య ఒక గ్యాప్ అనేటువంటిది ఏర్పడ్డది. ఈ గ్యాప్లో రాజ్యాన్ని ప్రశ్నిస్తూ, రాజ్యం యొక్క స్వభావాన్ని ప్రశ్నిస్తూ అనేక రకాల ఉద్యమాలు అనేటువంటివి వచ్చాయి. ఆ క్రమంలోనే గ్లోబలైజేషన్ అనేటువంటిది 1990 దశకంలో ఏర్పడ్డది. ఈ 90 దశకంలో ఏర్పడ్డ తర్వాత భారత రాజ్యంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటి, సంక్షేమ రాజ్య లక్షణ స్వభావంలో నుంచి అది క్రమేపీ తప్పుకొని ఒక పరిమితమైనటువంటి పాత్రను పోషించేటువంటి ఒక మినిమల్ స్టేట్గా అది వచ్చేసింది. అంటే ఏదైతే తాము నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతని అది ఆ బాధ్యత నుంచి అది వైదొలిగింది. ఇక రెండవది వెల్ఫేరిజం వెల్ఫేర్ సోషల్ కన్సర్న్ అనేటువంటి దగ్గర నుంచి, అంటే సామాజికపరమైనటువంటి బాధ్యత నుంచి ఒక మార్కెట్ ఫెసిలిటేటర్గా రాజ్యం మారిపోయింది. అంటే ఉదారవాద క్రమంలో ఒక పెట్టుబడిదారీ సమాజం యొక్క ఆర్థిక లక్షణాలను సొంతం చేసుకొని దానికి అనుకూలమైనటువంటి ఒక మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ఫెసిలిటేటర్గా మారిపోయింది. సో ఆ రకంగా రాజ్యము ఒక మినిమం అయినటువంటి, అంటే చాలా పరిమితమైనటువంటి బాధ్యతని ప్రవర్తిస్తూ ప్రజలకు కొన్ని హక్కులని, కొన్ని సౌకర్యాలని కల్పించడంలో తన యొక్క పాత్రను పోషించకపోవడం అనేటువంటి ఒక నిర్లిప్తత భారత రాజ్య స్వభావంలో మనం ఈరోజు చూస్తాం. రమణ గారు, పౌర సమాజ విస్తృతికి ప్రభుత్వేతర సంస్థల యొక్క పాత్ర ఏంటిది? అంటే ముఖ్యంగా ఎన్జిఓస్. భారతదేశంలో మనకు స్వచ్ఛంద సేవ అనే దాని నుంచి ప్రభుత్వేతర సంస్థలు అనేవి ఏర్పడ్డాయి. స్వచ్ఛంద సేవా వాదం అనేది మనం కనుక చూస్తే మనకు ప్రాచీన సంస్కృతి నుంచి స్వచ్ఛంద సేవ అనేది మనకు కనిపిస్తుంది. మనం ప్రాచీన చరిత్రలో గుప్తుల కాలం కానీ, లేక మౌర్యుల కాలం కానీ, మధ్యయుగాల కాలం కానీ, ఆ తర్వాత 19వ శతాబ్దంలో వచ్చిన సంఘ సంస్కరణ ఉద్యమాలు కానీ, వీటిలన్నింటిలో కూడా స్వచ్ఛంద సేవ అనేది ఒక భాగంగా మనం చూస్తాం. నిజానికి మహాత్మా గాంధీ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అనేది కానీ, అదేవిధంగా మరి రాజేంద్ర ప్రసాద్ పటేల్ లాంటి వారు తమ ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవ చేయటం కానీ, ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవకు అనుగుణంగానే చూస్తాం. అయితే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ప్రభుత్వేతర సంస్థలుగా మారటం అనేది మనకు ఇటీవల కాలంలో జరుగుతూ వస్తుంది.
స్వాతంత్రానికి పూర్వం కేవలం స్వచ్ఛంద సేవగానే సంస్థలుగానే మిగిలిపోయిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో కానీ లేక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కానీ స్వచ్ఛంద సేవను పరిమితంగా చేసేవి. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వేతర సంస్థల రూపంలో ఏర్పడి కొన్ని కార్యక్రమాలను అన్ని రోజుల పాటు పర్మనెంట్గా శాశ్వతంగా చేసే సంస్థలుగా వ్యవస్థీకృతం చెందటం అనేది మనకు అనిపిస్తుంది. ఈ వ్యవస్థీకృతమైన మరి స్వచ్ఛంద ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి పౌర సమాజంలో పౌరులు తమను తామే ఏ విధంగా స్వచ్ఛంద సేవ చేసుకోవచ్చు అనే అంశాన్ని తెలియచేశాయి. రమణ గారు, పేరుకు స్వచ్ఛంద సేవ కానీ పాశ్చాత్య దేశాల నుంచి అనేకమైనటువంటి నిధులు వస్తున్నాయనేటువంటిది ఉంది. ఇటీవల భారత ప్రభుత్వం కూడా దాని మీద ఒక చట్టం తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. దాంట్లో కొన్ని ఈరోజు దాదాపు మనకు భారతదేశంలో 1,00,000 NGOs ఉన్నాయి, ప్రభుత్వేతర సంస్థలు ఉన్నాయి. దాంతో 18,000 మిలియన్ల రూపాయల ధనం దాంట్లో మరి పెట్టుబడిగా పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు మీరు చెప్పినట్లుగానే కొన్ని సంస్థలు అవినీతికి పాల్పడతాము. దాంట్లో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు మరి కొన్ని సంస్థలను మరి బ్లాక్ లిస్ట్లో ఉంచడం, దాదాపు 3,400 సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెడతామనేది కూడా చూస్తాం. కానీ భారతదేశంలో స్వచ్ఛంద సేవ చేసుకోవాలి అనే ఒక భావనను ప్రజల్లో కల్పించడంలో ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ సక్సెస్ అయ్యాయి. అందువల్లనే వీటిని పౌర సేవా సంస్థలు అని కూడా పిలుస్తాం. CSOs, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అని కూడా వీటిని వ్యవహరించడం జరుగుతుంది. వీటిపైన రీసెర్చ్ చేసిన ఒక ఆమె నీమా కిద్వా అనే ఆమె భారతదేశంలో రాజ్యానికి ఈ ప్రభుత్వేతర సంస్థలకు ఉన్న సంబంధాన్ని 3 దశలుగా ఆమె చెప్పింది. ఆమె ఏమంటారంటే 1947 నుంచి 1966 వరకు కూడా నెహ్రూ గవర్నమెంట్ కాలంలో ఈ ప్రభుత్వేతర సంస్థలన్నీ కూడా నిశ్శబ్దంగా పనులు జరుపుకుంటూ వెళ్ళటము అనేవి జరిగేది. కానీ 1966 నుంచి 1989 వరకు కూడా ఈ సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క అధికారవాదాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచే క్రమంలో అవి ప్రభుత్వం నుంచి కూడా విమర్శలను ఎదుర్కోవటం అనేది 2వ దశగా చెప్తాం. ఇక 3వ దశలో 1989 తర్వాత మరి ప్రభుత్వేతర సంస్థలు అనేవి ఏవైతున్నాయో అవి మరి ప్రభుత్వమే ప్రోత్సహించడము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతోటి ప్రభుత్వమే స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించడం అనేది కూడా జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వేతర సంస్థలు అనేవి ఏవైతున్నాయో అవి పౌర సమాజంలో ప్రజలకు స్వయం సేవ అనే దాన్ని నేర్పాయి, స్వచ్ఛంద సేవ అనే దాన్ని నేర్పాయి. దాని ద్వారా మరి పౌర సమాజం విస్తృతం అవటానికి అది బలోపేతం కావడానికి కారణమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. రమణ గారు, భారతదేశంలో రాజ్యంలో ఉన్నటువంటి ఎన్ని అసమానతలు ఉన్నాయో పౌర సమాజంలో కూడా అంతే అసమానతలు ఉన్నటువంటి విమర్శ ఉంది. ముఖ్యంగా కులపెత్తనం, మతం చేసేటువంటి అహేతుకమైనటువంటి అదుపుతోని క్రియాశీలకమైనటువంటి మనిషి యొక్క సృజనాత్మకతకు, క్రియాశీలకమైనటువంటి ఆచరణకు అవి అవరోధంగా మారి మానవుడు లేదా మనుషులు లేదా పౌర సమాజం వికాసం పొందడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనేటువంటి విమర్శ ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పౌర సమాజం అనేది సమయం కావస్తుంది కాబట్టి త్వరగా. పౌర సమాజం అనేది కొన్ని సమస్యలను అడ్డంకులను ఎదుర్కొంటున్నమాట. వాస్తవమే. పౌర సమాజం అనేది ఈ ఆదిమ విధేయతలు అనేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మత విధేయతలు, కుల విధేయతలు, ప్రాంతీయ విధేయతలు, వీటిని ప్రైమార్డియల్ లాయల్టీస్ అని చెప్తాము. ఇవి ఇప్పటికీ కొనసాగటం అనేది పౌర సమాజం యొక్క విస్తృతికి అడ్డంకిగా మారినాయి అని చెప్తాము. ఇక రెండోది ఏంటంటే పౌర సమాజంలో ఉండే ప్రజలు తమ హక్కుల పట్ల, స్వేచ్ఛల పట్ల పొందినంత చైతన్యం, క్రమశిక్షణ పట్ల, విధుల పట్ల చైతన్యం అనేది లేకపోవటం అనేది కూడా పౌర సమాజానికి ఒక ఆటంకంగా మారింది. పౌరుడు తన హక్కులను గురించే ఎక్కువ ఆలోచిస్తాడు కానీ తన బాధ్యతలు, తన క్రమశిక్షణ విషయానికి వచ్చేటప్పటికి మరి అక్కడ మరి ఏమాత్రం పట్టించుకోలేని ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఇది మరొక అంశం. ఇక మూడోది ఏంటంటే పౌర సమాజంలో ఆధిపత్య ధోరణులు అంతకు పూర్వము కులము, మతము మొదలైన రూపాలతో జరిగేవి. కానీ ఇప్పుడు అవే కొత్త రూపాలు వచ్చాయి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో ఆధిపత్య ధోరణులు వచ్చాయి. దాన్ని ప్రశ్నించలేని పరిస్థితి వచ్చింది. టెక్నోక్రాట్స్ అనేవాళ్ళు సమాజంలో పెరిగిపోయారు. టెక్నోక్రాట్సే ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా వాళ్ళు తయారు చేయటం అనేది జరుగుతుంది. ఆ టెక్నోక్రసీని ఎట్లా ఎదిరించాలి అనే దానికి పౌర సమాజం వద్ద సమాధానం లేదు. ఇది కూడా పౌర సమాజ విస్తృతికి ఒక మరి అడ్డంకిగా మారింది. అదేవిధంగా మరి పౌర సమాజం యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అవినీతికి పాల్పడతాము, వాటిల్లోనే మరి చీలికలు పేలికలు రావడము, వాటిని ద్వారా మరి అవి న్యాయబద్ధతను కోల్పోవటము, దీని అంతటిని చూస్తే ప్రజలు అసలు పౌర సమాజం ఎందుకు విస్తృతమవుతోంది అనే ఆందోళన కూడా ప్రజల్లో కొనసాగే అవకాశం అనేది కనిపిస్తుంది. దీంతో పాటుగా రాజకీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గము, న్యాయశాఖ, ఇవి కూడా
కొద్ది మేరకు చైతన్యం అవుతున్నాయి, కానీ అవి స్పందించవలసిన సమయంలో స్పందించక కొన్ని సందర్భాల్లో డీఇన్స్టిట్యూషనలైజేషన్ అంటే అవి నిర్వీర్యం కావటం అనేది ఏదైతే జరుగుతుందో అది కూడా మరి పౌర సమాజం సంపూర్ణంగా అవతరించకపోవడానికి అది ఒక అడ్డంకిగా అంటే డీహ్యూమనైజ్ అవుతుంది అనే క్రమం కూడా ఒకటి ఉంది కదా. అదే సమాజంలో మరి ప్రభుత్వము మరి అంటే అభివృద్ధి క్రమంలో మరి ఇంతకు ముందుగానే ప్రొఫెసర్ ముసలయ్య గారు చెప్పినట్లు అభివృద్ధి అనే దాంట్లో భాగంగా కొన్ని సందర్భాల్లో పరాయీకరణకు మరి నిరాశ్రయితకు దారితీసినప్పుడు మరి సరైన ప్రత్యామ్నాయం అనేది చూపినప్పుడు అది డీహ్యూమనైజింగ్గానే మనం చెప్తాం. అందువల్లనే కొద్దిమంది ఆర్థిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ప్రభుత్వము తప్పనిసరిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తీసుకోవాలి, అదేవిధంగా మరి ఆర్థిక విధానాల్లో భాగంగా మరి రీహాబిలిటేషన్ పాలసీస్ అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి, నిరాశ్రయితను తగ్గించాలి అని చెప్తాం. ఈ విధంగా మనకు పౌర సమాజం యొక్క విస్తృతి అనేది దాన్ని పెంచుకోవటం అనేది కేవలం ఒక పౌరుల చేతుల్లోనే కాదు, ప్రభుత్వం యొక్క దాని యొక్క అంగాలు, ప్రభుత్వం యొక్క మరి రాజకీయ సంస్థలు అవి కూడా మరి వాటి యొక్క నిర్వర్తన అనేది కూడా పౌర సమాజం యొక్క విస్తృతి పైన ఆధారపడి ఉన్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో పౌర సమాజం లేదా పౌర సమాజ భావన ఆవిర్భావానికి గల కారణం, అదేవిధంగా పౌర సమాజం పాశ్చాత్య దేశాలలో లేదా భారతదేశంలో ఉన్నటువంటి తేడాలు, పౌర సమాజం యొక్క స్వభావము, లక్షణాలు, అదేవిధంగా పౌర సమాజానికి సామాజిక ఉద్యమాలకు గల సంబంధం, ప్రపంచకరణ నేపథ్యంలో నూతన సామాజిక ఉద్యమాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, అదేవిధంగా ప్రపంచీకరణవాదం పౌర సమాజాన్ని వేగిరవంతం చేసింది, అదే క్రమం లోపల రాజ్యం యొక్క పెత్తనాన్ని కూడా పెంచిందనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. పౌర సమాజం యొక్క విస్తృతి పెరగటానికి ముఖ్యంగా పౌర సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపొందించి, అంటే రాజ్యంలో ఉన్నటువంటి అసమానతలే పౌర సమాజంలో ఉన్నాయి, ఇట్లాంటి అహేతుకమైనటువంటి విషయాలని రూపుమాపడం కోసం పౌర సమాజం తన యొక్క విస్తృతిని పెంపొందిస్తూ ప్రజల యొక్క సామాజిక సమానతను పెంపొందించడం కోసం ఈ చర్చ కొనసాగుతూ వచ్చింది. ఈ చర్చ వల్ల మా విద్యార్థులకు ఎంతో అవగాహన పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ స్టూడియోకి వచ్చినటువంటి ప్రొఫెసర్ ముసలయ్య గారు, అదేవిధంగా రమణ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను.